ఇక్కడ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారు, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారు, సీనియర్స్ అంటే ఫోర్త్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారు. ఎగ్జామ్స్ అయిపోతే మీరు మీ దారి వెళ్ళిపోతారు. కానీ మీకు చదువు చెప్పిన ఉపాధ్యాయులు కానివ్వండి, లేదంటే మీరు ఏ కాలేజ్లో చదువుకున్నారు, ఏ స్కూల్లో చదువుకున్నారు, దయచేసి మర్చిపోద్దండి. మీ వంతు సేవ చేయండి. మాతృభూమి మన రాష్ట్రానికి సేవ చేయండి. మీ కంపెనీలో అడ్వకేసీ చేసి మీ కంపెనీ ఆఫీస్ని ఆంధ్ర రాష్ట్రంలో పెట్టించే బాధ్యత మీరందరూ తీసుకోవాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. ఇంకా విద్యా వ్యవస్థ గురించి మీ అందరూ తెలుసు, చాలా కఠినమైన శాఖ. నాకు కఠినమైన శాఖలు బాగా ఇష్టం. నా జీవితంలో కూడా రోడ్ లెస్ ట్రావెల్ ఏదన్నా ఎతికి నేను ఆ రోడ్డు పైన వెళ్తా. మంగళగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ 1985 తర్వాత గెలవలేదు, అంటే 40 సంవత్సరాలు గెలవని నియోజకవర్గంలో నేను పోటీ చేశా. 2019లో ఓడిపోయా, 5300 ఓట్లతో ఓడిపోయా. బాధ ఉండే, ఒకరోజు బాధ కలిగింది. అరే ఇంకా కష్టపడి ఉంటే బాగుండేది, కనీసం 2 నెలల ముందర వచ్చింటే ప్రజలు నేను కన్విన్స్ చేసి ఉండేవాడిని కదా అని అనిపించింది. కానీ 5 సంవత్సరాలు నేను వదిలిపెట్టలా, కష్టపడ్డా. ఎక్కడైతే ఓడిపోయానో అక్కడనే గెలవాల లక్ష్యంతో పనిచేశాను. ప్రజల ఆశీస్సులతో 91,000 మెజారిటీతో గెలిచి శాసనసభ్యుడిగా మేము ముందర నిల్చుంటాం. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు ఒక్కొక్కరికి ఒక రకమైన పరీక్ష పెడతారు. ఆ పరీక్షని కూడా జయించే శక్తి దేవుడు మనకిస్తాడు. మన జీవిత ప్రయాణంలో అనేక ఇబ్బందులు మనందరం ఎదుర్కోబోతున్నాం, మనందరం. కానీ ఆ సమస్యల్ని జయించే శక్తి కూడా మనకిస్తారు. ఒక్క సంకల్పంతో ఎప్పుడైతే మనందరం కలిసి పనిచేస్తామో అది మనం సాధించగలుగుతాం. సో నమ్ముకున్న సిద్ధాంతాలకి కట్టుబడి ఉండాలి. మన కష్టకాలాల్లో మనకి అండగా నిలబడిన వాళ్ళు, మనతో నిలబడిన వాళ్ళని మన జీవితాంతం గుర్తుపెట్టుకుని మన జీవిత ప్రయాణం చేయాలని ఈ సభాముఖంగా ఇక్కడున్న యువకులందరినీ నేను కోరుతున్నా. ఇంకా విద్యాశాఖకు వచ్చేగల అనేక సంస్కరణలు తీసుకొస్తున్నాం. కేజీ నుంచి పీజీ వరకు కరికులం మొత్తం రీవ్యాంప్ చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. మీ సంస్థ యజమానితో కూడా ఒకసారి కలుస్తాం జరిగింది. కొత్త యాప్షీ చైర్మన్ కూడా వచ్చారు. కరికులం మొత్తం ఎట్లా రీవ్యాంప్ చేసి ఇండస్ట్రీకి దగ్గర ఎట్లా తీసుకురా లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది. అంతేకాకుండా రాజకీయాల్ని విద్యా వ్యవస్థకు దూరం పెట్టాలని లక్ష్యంగా మేము పనిచేస్తున్నాం. అందుకే మీరు చూస్తే ఏ కార్యక్రమం అయినా కూడా, విద్యాశాఖకు సంబంధించిన ఏ కార్యక్రమం అయినా కూడా ప్రజాప్రతినిధులు ఫోటోలు లేవు, పార్టీలు రంగు లేదు, మాకు ఆ పిచ్చి లేదు. మీరు బాగా చదువుకోవాలి, మీకు మంచి ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో మేము అందరం పనిచేస్తున్నాం. ఇంతేకాకుండా పెద్దల పేరుతో అనేక సంక్షేమ కార్యక్రమాలు పెట్టాం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరుతో స్కూల్ కిట్స్ అందజేస్తున్నాం. డొక్కా సీతమ్మ గారి పేరుతో ఈరోజు మధ్యాహ్న భోజనం పథకం అందజేస్తున్నాం. మీరు ఇక్కడ కూడా చూస్తే వేదిక పైన ఉన్న ఫ్లెక్సీలో కూడా ఎక్కడ రాజకీయ నాయకుల ఫోటోలు లేవు. ఆ లక్ష్యంతోనే మన ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ, చివరిగా నేను పాదయాత్ర చేసినప్పుడు మహిళల్ని కలిశాను. వాళ్ళు ఒక్కటే అనేవారు, మాకు భద్రతగా అనిపించట్లేదు, మాకు మీరు భద్రత కల్పించాలి. ఆనాడు కూడా అనేక మీటింగ్లో చెప్పేవాడిని, చట్టాలే కాదు సమాజంలో మార్పు రావాలి. అనేక మీటింగ్లో కూడా నేను చెప్పాను. కొంతమంది కొన్ని పదాలు వాడతారు, చీర కట్టుకున్నావా, గాజులు తొడుక్కున్నావా అని మగవాళ్ళ వైపు చూసి మాడతారు. ఇంట్లో అమ్మాయిలాగా ఏడవద్దని మగవాళ్ళకి చెప్తారు. అది సరికాదు. ఆ మార్పు తీసుకొచ్చేదానికే కేజీ నుంచి పీజీ వరకు ఆడ మగ సమానం అనేది అహర్నిశలు మేము నేర్పిస్తాం. నీకు ఉదాహరణ ఇస్తాం. మాకు స్కూల్ టెక్స్ట్ బుక్స్ మేము తయారు చేస్తాం. సో కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ విజయరామరాజు గారు నేను అడిగా, సార్ ఇంటి పనుల ఫోటోలు ఉంటాయి కదా, ఎంత శాతం ఆడవాళ్ళ ఫోటోలు ఉంది, ఎంత శాతం మగవాళ్ళ ఫోటో ఉంది, కొంచెం కనుక్కుని నాకు చెప్పండి అని. కనుక్కోవాల్సిన అవసరం లేదు సార్, 100% ఆడవాళ్ళ ఫోటోనే ఉందన్నారు. నేను నెక్స్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్స్లో మినిమం 50% చేయాలి. ఎందుకంటే నేను అమెరికాలో చదువుకున్నా. బ్రహ్మణికి నాకు పెళ్ళైన తర్వాత మేము అమెరికాకి వెళ్ళాం, ఇద్దరం కలిసికట్టుగా చదువుకున్నాం.
అక్కడ ఇంటి పనులు సమానంగా చేసేవాళ్ళం. ఒకసారి ఆమె లాండ్రీ చేస్తే రెండోసారి నేను చేశాను. సో టెక్స్ట్ బుక్స్లో కూడా ఫోటోల దగ్గర నుంచి ప్రతి విషయంలో కూడా ఆడమగ సమానం అనే లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలుపుకుంటూ, మగవాళ్ళు చప్పట్లు కొట్టర్లేండి ఇంకా.